మరొక వార్త, ఇంకొక వార్త చూద్దాం. ఇక్కడ ఒక గమ్మత్తు వార్త ఉంది. ఆ వార్త ఏందో చెప్పాలనా? ఎప్పుడుండే వార్తలు కాకుండా ఒక్కసారి గిసొంటి వార్తలు కూడా చూడాలి. అదేందో చూడండి ఒక్కసారి. అయితే ఇగో ఆ వార్త ఏంటంటే కొంచెం గమ్మత్ అనిపించింది. అంటే ఇగో ఇంటర్ పరీక్షల ఒక విద్యార్థి రాసినటువంటి సమాధానం, దాంతోపాటు ఆ మూల్యాంకనం చేస్తున్నప్పుడు ఆ ఏదైతే తను రాసింది ఉందో అది చూసి అవాక్కైపోయిండు ఆయన. ఎవరు? టీచర్ ఏదైతే కరెక్షన్ చేస్తుంటాడో ఆయన మార్కులు వేసేటప్పుడు చూసి షాక్ అయిపోయాడు. కానీ ఇదేం గొప్ప షాక్ ఏం కాదు, ఎందుకంటే ఇది చాలామందికి అలవాటు ఉన్నది. చాలామంది విద్యార్థులు అతి తెలివితో చేసేటువంటి పని. ఇదేం పని అంటే ఇక ఒకసారి చూడండి. సార్ నాకు అమ్మ నాన్న లేరు సార్, మీరే నాకు అమ్మ నాన్న. వాడు పరీక్ష రాయరా అంటే, పరీక్షకు ఆన్సర్ రాయరా అంటే, మీరే నాకు అమ్మ నాన్న, నన్ను పాస్ చేయండి సార్, రిక్వెస్ట్, నన్ను పాస్ చేయండి సార్ అని బతిలాడుకుంటున్నాడు. నేను చదువుకున్నవి పరీక్షలో రాలేదు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా, మీరే నా దేవుడు సార్, మీరే నా దేవుడు సార్, నేను చదువుకునే రాలేవు సార్ ఏవి అంటూ ఇంటర్ పరీక్షలో విద్యార్థి మూల్యాంకనాన్ని వేడుకుంటూ రాసిన లేఖ వైరల్ అంటూ ఇగో అలా సార్ బొమ్మేసిండు, సార్ అని రాసిండు. ఇక్కడ ఇక మీకు చూపిస్తుంది చూడండి. సార్ అని రాసిండు. సార్ నేను కింద పండుకొని సాష్టాంగ నమస్కారం చేస్తూ ఒక బొమ్మ వేసిండు. సార్ ఇది నేను సార్ అని పెట్టిండు. ఇగో ఒకసారి చూడండి. ఇగో ఈ బొమ్మ చూసిరా. సార్ నేను సార్ పాస్ చేయండి సార్, మీ దండం పెడతా సార్, ఎట్లనే నన్ను పాస్ చేయండి సార్, నాకు అమ్మ నాన్న లేరు సార్ అని చెప్పి గింత అబద్ధం ఆడుతూ ఉండు. సరే నిజంగా అమ్మ నాన్న లేకపోతే ఓకే సానుభూతి, కానీ మార్కుల కోసానికి పోరగాళ్ళు చదువులు ఇడిచిపెట్టి ఇట్లాంటి అతి తెలివితోని మా అప్పుడు కూడా చూసినాం మేము. మా అప్పుడు కూడా సార్ నేను చచ్చిపోతా, నేను బతకా, ఈ పరీక్ష ఫెయిల్ అయితే నాకు జీవితం లేదు, జర నన్ను పాస్ చేయరు సార్, నీ కాలు మొక్తా సార్, నీ దండం పెడతా సార్, నేను నమ్మే దేవుని మీద ఒట్టు సార్, నాకు అది లేదు సార్, ఇది లేదు సార్ అని చెప్తే చూస్తుంటే చాలామంది చెప్తుండే. పైగా కొంతమంది నోట్లు కూడా అతుకు పెడుతుండే, దానికి 100 రూపాయల నోటో అప్పుడు 50 రూపాయల నోటో ఏదో ఒకటి అతుకు పెట్టి అందులో పేపర్లో పెట్టేటోళ్ళు. ఇట్లాంటివి కూడా జరిగేటి అప్పట్లో. అయితే అది తగ్గింది అనుకున్నాం మనం. ఇప్పుడు ఇంకా దారుణం అయిపోయింది. ఒకనాడు అంటే చదవని పిల్లలకు ఉన్నటువంటి బాధ ఇదంతా, చదివేటోళ్ళకి కాదు ఇది. చదివేటోళ్ళు ఏదో ఒకటి రాసిస్తారు. యాక్చువల్గా అప్పట్లో చెప్పేటోళ్ళు చాలామంది, నీకు వచ్చిన సమాధానాలని నిండా నింపినా కూడా సరిపోతుంది. ఒకవేళ ఈయన ఏమన్నాడు పిల్లగాడు, సార్ నాకు అమ్మ నాన్న లేరు, నేను చదివిన ఏం రాలేదు అన్నాడు. అసలు నీకు చదివిన ఏంటియో, నీకు తెలిసిన ఏంటియో అక్కడ ఒక 10 రాసి పెట్టేస్తే, మొత్తం పేపర్లు నింపేస్తే ఆయన ఏమనుకునే అవకాశం ఉంటుందంటే గిట్ల వేసే కంటే అట్లా చేస్తే కనీసం అరే పిల్లగాడు చదివి ఉన్నాడు, బాగానే చదివిండు, కాకపోతే ఆయనకు వచ్చేటువంటి ఆన్సర్లకు క్వశ్చన్లు రాలేవు అని రివర్స్లా అనుకొని తనకు వచ్చిందన్న రాసాడు కదా అని చెప్పి ఒక్కొక్కటో 2 మార్కులు వేసుకుంటూ పోయే అవకాశం ఉంటుంది. మా సార్లు కూడా చెప్తుండే, ఈవెన్ మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు, అరే ఒకవేళ రాకపోతే ఖాళీగా అయితే పెట్టకుండ్రి, మీకు క్వశ్చన్లకి ఆన్సర్లు రాకపోతే ఖాళీగా వదిలేయకండి పేపర్లని, మీకు తెలిసినవి మీరు చదివిన ఏమన్నా ఉంటే అవన్నీ ఎక్కియండ్రి, ఏదన్నా ఒక క్వశ్చన్కి మ్యాచ్ అన్న అవుతుంది, ఏదానికి మ్యాచ్ కాకపోతే ఆయన మీ మీద సానుభూతితోనైనా 1 మార్కు 2 మార్కులు వేసుకుంటూ పోతాడు, ఎందుకంటే ఏదో ఒక రకంగా ఒకటి రాసినావు కదా, మొత్తానికైతే చదవలేదు అనేది లేదు కదా అక్కడ, ఆ రకంగానే ఉంటుంది. అంటే ఇక్కడ వీడేమో నాకు అమ్మ నాన్న లేరు సార్, మీ మీద ఒట్టు సార్, దేవుని మీద ఒట్టు సార్, నాకు మార్కులు వేసినాను పాస్ చేయండి సార్ అని చెప్పి వేడుకుంటూ గమ్మత్తుగా చిత్రంగా వాడు పత్రికలు అదే మన పేపర్లో ఆ ఆన్సర్ రాశాడు. ఇట్లాంటివి గతంలో చాలా జరుగుతుండే. పైగా ఇంకా చెప్పాలంటే ఇన్విజిలేటర్ను మేనేజ్ చేసుకొని కూడా పరీక్షలు రాసిన సందర్భాలు మా చిన్న ఉన్నప్పుడు చూస్తుంటే. ఇప్పుడు మారిపోయింది, ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అప్పుడు ఏంది ముందే మరి అది ఎంత నిజమో తెలియదు, మాకు పక్క రూమ్లలో చెప్తురు, ఆ రూమ్లో ఈ రూమ్లో ఎక్కడనో వాళ్ళు చెప్పేటోళ్ళు, అరే ఏం లేదు ఇన్విజిలేటర్కి అమౌంట్ ఇవ్వాలి, మనం అందరం రెడీ చేసుకొని మనిషికి 50 100 రెడీ చేసుకొని అందరం కలిసి సార్ పైసలు ఇవ్వాలి అందరు. పైసలు ఇచ్చి వాళ్ళందరట ఒకళ్ళు వచ్చిన దాంట్లోకెళ్ళి ఇంకొకళ్ళు చూసుకుంటూ రాసి చేర్చట మొత్తం కలిపి అందరు కలిసి పాస్ అయిపోతాడు. ఇట్లా పాస్ అయిన వాళ్ళు ఉన్నారని చెప్పారు, ఇట్లా పాస్ అవ్వచ్చు అని చెప్పి కూడా చెప్పారు. కానీ అది ఎన్నటికీ నిలబడది, అది అప్పటికే పనిచేస్తుంది, అప్పటికే పరిమితం. దాని తర్వాత క్లాస్కి వెళ్ళినా ఆ పై చదువులోకి వెళ్ళినా డెఫినెట్గా దాని ఎఫెక్ట్ ఉంటుంది. అది ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చొని మళ్ళీ ఒక 4 సార్లు కావాలంటే మళ్ళీ ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్ లేకపోతే ఆ ఫైనల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సప్లిమెంటరీలు రాసి పాస్ అయినా కనీసం సబ్జెక్ట్ ఉంటుంది, ఐడియా ఉంటుంది, భవిష్యత్తులో నీకు ఉపయోగపడుతుంది. తప్ప అట్లా కాపీ కొట్టి పాస్ అయితే వానకాలం చదువులు అయితే అంటారు, వాటిని వానకాలం చదువులు అని అంటారు. అవి ఇట్లా ఉపయోగపడాయి. అవి ఎందుకు ఉపయోగపడాయి? నీకు కూడా ఉపయోగపడదు, నీ జీవితానికి అసలుకే ఉపయోగపడాయి. ఇక కొంతమంది మాట్లాడతారు, అరే అన్న మార్కులు జీవితానికి కొలమానం కాదు కదా అంటే, ఎస్ పక్కా జీవితానికైతే కొలమానం కాదు. ఎండమూరి వీరేంద్రనాథ్ చెప్పినటువంటి ఆ మాట, పైగా పుస్తకాల్లో రాసినటువంటి మాట అది. ఆయన
నవలల్లో. ఎందుకంటే మనకు వచ్చే మార్కులే మన జీవితానికి ప్రామాణికం కాదు, కులమానం కాదు. మా క్లాస్లో లాస్ట్ కూర్చున్నోడు ఇలా టాప్లో ఉన్నాడు. మా క్లాస్లో లాస్ట్ కూర్చున్నాడు బిజినెస్లో టాప్లో ఉన్నాడు. ముందు కూర్చున్నాడు మామూలుగానే ఉన్నాడు. మధ్యలో కూర్చున్నాడు మంచి స్థాయిలో ఉన్నాడు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ఉదాహరణలు చెప్పిన, ఎవరికి రిపోర్ట్ చేస్తారు, ఎవరు ఎట్లా చేస్తారు. వెనక కూర్చున్నాడు లాస్ట్కు హీరో అవుతాడు, ముందు కూర్చున్నాడు బాగా చదివినోడు వాని దగ్గర పోయి పని చేస్తాడు. వాడు బాగా సంపాదిస్తాడు, వాని దగ్గర వీళ్ళు పని చేస్తుంటాడు. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో అది ఇంతకుముందు కూడా చెప్పిన. అయితే ఇక్కడ ప్రామాణికం కాదు అని చెప్పేసి ఇవాళ నేర్చుకోకపోతే భవిష్యత్తులో డెఫినెట్గా నష్టపోతాం. ఎందుకంటే చదువు తప్ప మన జీవితాన్ని ఏది మార్చలేదు, ఇంకా ఏది మార్చలేదు. చదివే మన లైఫ్ని నిర్దేశిస్తుంది, మన భవిష్యత్తును మారుస్తుంది. మనల్ని, మన పిల్లలని, అట్లే మన భవిష్యత్ తరాలని నిజంగా అంటే అంతకంటే ముందు ఒకవేళ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక కలెక్టర్ వస్తే ఆయన తర్వాత ఉండే జనరేషన్స్ ఎన్ని జనరేషన్స్ బాగుపడతాయి, ఎన్ని జనరేషన్స్ డెవలప్ అవుతాయి అనేది ఇక మీరు ఊహించుకోరు. అందుకే దాని గురించి చాలా మాట్లాడతారు. సో ఇట్లా ఈ పిల్లగాళ్ళు ఎట్లా రాస్తారు చూడరు లాస్ట్కు. అరే ఇది చేసే బదులు, ఫోన్లు పట్టుకొని ఆటలాడే బదులు, తమాషాలు చేసే బదులు, పొద్దున్న దాకా పబ్జీలు ఆడుకుంటా ఇంకా ఏమో చేస్తారు కదా, ఇంకా అవన్నీ బంద్ చేసి ఫస్ట్ కరెక్ట్గా ఒక 4 రోజులు ఒక 10 నుంచి 15 ప్రశ్నలకు సమాధానాలు కరెక్ట్గా చదువుకుంటే అందులోంచి ఒక 4-5 వస్తే రాని కూడా అవే రాసేస్తే పాస్ అయిపోతామని సార్లు చెప్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్పింది వినరా, మీరు వాళ్ళు చెప్పింది వినరా, అయ్యమ్మ చెప్పింది అసలుకే వినరా మీరు. ఎందుకంటే చదువు తప్ప మన జీవితాన్ని ఏది మార్చలేదు, ఇంకా ఏది మార్చలేదు. చదివే మన లైఫ్ని నిర్దేశిస్తుంది, మన భవిష్యత్తును మారుస్తుంది. మనల్ని, మన పిల్లలని, అట్లే మన భవిష్యత్ తరాలని నిజంగా అంటే అంతకంటే ముందు ఒకవేళ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక కలెక్టర్ వస్తే ఆయన తర్వాత ఉండే జనరేషన్స్ ఎన్ని జనరేషన్స్ బాగుపడతాయి, ఎన్ని జనరేషన్స్ డెవలప్ అవుతాయి అనేది ఇక మీరు ఊహించుకోరు. అందుకే దాని గురించి చాలా మాట్లాడతారు. సో ఇట్లా ఈ పిల్లగాళ్ళు ఎట్లా రాస్తారు చూడరు లాస్ట్కు. అరే ఇది చేసే బదులు, ఫోన్లు పట్టుకొని ఆటలాడే బదులు, తమాషాలు చేసే బదులు, పొద్దున్న దాకా పబ్జీలు ఆడుకుంటా ఇంకా ఏమో చేస్తారు కదా, ఇంకా అవన్నీ బంద్ చేసి ఫస్ట్ కరెక్ట్గా ఒక 4 రోజులు ఒక 10 నుంచి 15 ప్రశ్నలకు సమాధానాలు కరెక్ట్గా చదువుకుంటే అందులోంచి ఒక 4-5 వస్తే రాని కూడా అవే రాసేస్తే పాస్ అయిపోతామని సార్లు చెప్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్పింది వినరా, మీరు వాళ్ళు చెప్పింది వినరా, అయ్యమ్మ చెప్పింది అసలుకే వినరా మీరు. ఎందుకంటే చదువు తప్ప మన జీవితాన్ని ఏది మార్చలేదు, ఇంకా ఏది మార్చలేదు. చదివే మన లైఫ్ని నిర్దేశిస్తుంది, మన భవిష్యత్తును మారుస్తుంది. మనల్ని, మన పిల్లలని, అట్లే మన భవిష్యత్ తరాలని నిజంగా అంటే అంతకంటే ముందు ఒకవేళ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక కలెక్టర్ వస్తే ఆయన తర్వాత ఉండే జనరేషన్స్ ఎన్ని జనరేషన్స్ బాగుపడతాయి, ఎన్ని జనరేషన్స్ డెవలప్ అవుతాయి అనేది ఇక మీరు ఊహించుకోరు. అందుకే దాని గురించి చాలా మాట్లాడతారు. సో ఇట్లా ఈ పిల్లగాళ్ళు ఎట్లా రాస్తారు చూడరు లాస్ట్కు. అరే ఇది చేసే బదులు, ఫోన్లు పట్టుకొని ఆటలాడే బదులు, తమాషాలు చేసే బదులు, పొద్దున్న దాకా పబ్జీలు ఆడుకుంటా ఇంకా ఏమో చేస్తారు కదా, ఇంకా అవన్నీ బంద్ చేసి ఫస్ట్ కరెక్ట్గా ఒక 4 రోజులు ఒక 10 నుంచి 15 ప్రశ్నలకు సమాధానాలు కరెక్ట్గా చదువుకుంటే అందులోంచి ఒక 4-5 వస్తే రాని కూడా అవే రాసేస్తే పాస్ అయిపోతామని సార్లు చెప్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్పింది వినరా, మీరు వాళ్ళు చెప్పింది వినరా, అయ్యమ్మ చెప్పింది అసలుకే వినరా మీరు.